వైరం లేదంటున్నారు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. రాష్ట్ర పీసీసీ అధ్యక్ష పదవికి నేను అర్హుడిని, అధిష్టానం బాధ్యతలు అప్పగిస్తే చేపడతానని మాధవరెడ్డి అంటున్నారు. రాష్ట్ర మంత్రివర్గంలో చోటు కోసం రాహుల్ గాంధీకి విన్నవించుకున్నారని ఎమ్మెల్యే తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం పాలు పంచుకునే నేను అసత్య ప్రచారాలను పట్టించుకోను అంటున్న దొంతి మాధవరెడ్డితో మా ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. ఈరోజు మనతో మాట్లాడేందుకు నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అసలు ప్రజాపాలన ఏర్పాటు తర్వాత ప్రజల్లో ఎలాంటి పాలన కొనసాగుతుంది, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల్లో ఆశలు ఎలా ఉన్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ప్రజాపాలనతో నమస్కారం ప్రజాపాలనతో ప్రజలు ఎలా సంతృప్తిగా ఉన్నారు, ఎట్లా కొనసాగుతుంది పాలన? గత ప్రభుత్వం 2014 నుంచి 23 వరకు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇచ్చిన సంక్షేమం కంటే మిన్నగా సంక్షేమ పథకాలన్నీ కూడా అందిస్తామని చెప్పి ఆ ప్రభుత్వం హామీ ఇవ్వడం, 10 సంవత్సరాల కాలంలో చెప్పిన హామీలన్నీ కూడా నామమాత్రంగా ఏది ప్రజలకి వారు అందించడం కాంగ్రెస్ ప్రభుత్వంతో మళ్ళీ సాధ్యం. ఈ 7 మాసాలలో గతంలో ఇచ్చిన పథకాలన్నీ కూడా ఇల్లు స్థలం కానీ, ఇంటి నిర్మాణం కానీ, పెన్షన్ కార్యక్రమం కానీ, ఏదైతే అన్ని వర్గాల వారికి వికలాంగులకు కానీ వితంతువులకు కానీ వీళ్ళందరూ కూడా సంక్షేమంలో వాళ్ళకి ఆ యొక్క అర్హులైన వారికి అందించట్లో వాటికి అందరికీ కూడా ఇవ్వాలనే సంకల్పంతో చెప్పిన ఏదైతే హామీని నెరవేర్చే కొరకు ప్రజాపాలన ఏర్పాటు చేయడం, గ్రామాలకి అధికారులను పంపించి ఎమ్మెల్యే స్థాయి నుంచి ముఖ్యమంత్రుల వరకు కూడా గ్రామాలకు వెళ్ళి ఆ ప్రజాపాలనలో భాగస్వాములు మేమై వాళ్ళందరూ కూడా దరఖాస్తు నామోదు చేసుకోమని చెప్పడం జరిగింది. ఇప్పటి వరకు ఆ యొక్క కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకొని ప్రభుత్వ యంత్రాంగం అర్హులైన వాళ్ళందరూ కూడా ఎంపిక చేసి ఇప్పుడు ప్రభుత్వం అందించే కొరకు ప్రభుత్వ ఏదైతే అధికారులంతా కూడా వెంటనే ఈ పథకాలన్నీ అందించే కొరకు తయారు చేయడం జరిగింది. ఈ మధ్య కాలంలో ఎన్నికలు రావడం కొంత జాప్యం జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమి ఎన్నికలు లేవు, స్థానిక సంస్థలు కూడా ఇప్పుడు కొంత సమయం ఉంది కాబట్టి ఈ మధ్య కాలంలో అర్హులైన వారికి అందరికీ కూడా సంక్షేమం అందించి ఆదుకునే కార్యక్రమం చేయబోతూ ఉన్నాం. ఎక్కడైతే కరెంటు కూడా రైతులకి ఇంటి యజమానులకి ఇబ్బంది లేకుండా చేసే ప్రయత్నం జరుగుతూ ఉంటే ఎక్కడో ఒక దగ్గర ట్రిప్ అయితే ఒక 2 నిమిషాలు ఆగిపోతే దుష్ప్రచారం, ప్రభుత్వం వచ్చేది కరెంట్ పోయింది అంటే ఈరోజు మీరు కనుక రికార్డులో కనుక చూసినట్టయితే 2003 కంటే 2023 కంటే ఉత్పత్తి కానీ తెచ్చింది కానీ వాడకం కానీ డబుల్ ఉంది. అంటే దీన్ని బట్టి మీరు ఎక్కువ ఇచ్చినట్టేగా. అవి చూడకపోగా ఇవన్నీ ఒక 3 రోజులకే ఓపిక లేక ఈ దుష్ప్రచారాలు చేస్తూ ఉన్నారు. నర్సంపేట పట్టణంలో ఇరుకైన రోడ్లు ఉన్నాయి, వసతులు సరిగ్గా లేవు, వచ్చిన దొంతి మాధవరెడ్డి కూడా మమ్మల్ని పట్టించుకుంటలేరు అనే ఒక వాదన పబ్లిక్లో వస్తుందనేది బయటకు వస్తుంది. దాని మీద మీరు ఏమంటారు? పాత బస్తీలో తక్కువ విడుతోటి రోడ్లు ఉన్నమాట వాస్తవం. వాటికి ఈరోజు 40 కోట్ల రూపాయలకి ఏది నిధులు మంజూరు చేశాం. టెండర్లు కూడా అయినాయి. 6వ తారీఖు ఏదైతే టెండర్ల ఏది ప్రక్రియ పూర్తి అయిపోతూ ఉంది. 40 కోట్లు 26 డివిజన్లో డ్రైన్ రోడ్ ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. ఆ యొక్క ఇబ్బంది తొలగించి గతంలో కూడా ఏదైతే రోడ్లు చిన్నవి ఉన్నాయో కూడా పెద్ద చేసి ఏర్పాటు చేయడం జరిగింది. ఇదంతా ఒక పక్కన పెడితే మరోవైపు 30 నుంచి 40 సంవత్సరాల సీనియర్ ఉన్నటువంటి దొంతి మాధవరెడ్డి అధ్యక్ష పదవికి అయితే టీపీసీసీ అధ్యక్ష పదవికి రేసులో ఉన్నారనుకోవచ్చా? నేను మాత్రం ఇప్పటివరకు ఆలోచన అయితే లేదు. అర్హత ఉంది, చేసే ఏదైతే శక్తి ఉంది, కానీ నేను ఇప్పటివరకు అయితే నాకు ఇవ్వమని అడగలే. ఒకవేళ వాళ్ళు ఇస్తే చేసేటానికి మాత్రం సిద్ధం. అవకాశం ఇస్తే ఎస్ రైట్. ఇక్కడ ఇదంతా ఒక వ్యక్తి అయితే దొంతి మాధవరెడ్డి మా నాయకుడు
మినిస్టర్గా చూడాలని కోరుకుంటున్న జనాలకు మీరు ఏం చెప్పబోతున్నారు? అధిష్టానం అవకాశం ఇస్తే మా వల్ల కళలు నెరవేరుతాయి. అధిష్టానం అవకాశం ఇవ్వకపోతే కలగానే ఉండిపోతుంది. ఆల్రెడీ మీరు రాహుల్ గాంధీ గారి దగ్గర మాట తీసుకున్నారనేది ఒక వినబడుతుంది, దాన్ని ఏమంటారు? రాహుల్ గాంధీ గారికి అధిష్టానానికి అవకాశం కల్పించమని చెప్పాను తప్ప మాట తీసుకోలే. అవకాశం ఇవ్వండి. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఏదైతే నర్సంపేటకి ఇప్పటి వరకు అవకాశం రాలే, నెంబర్ 1. మిగిలిన విపక్ష పార్టీలో ప్రభుత్వం ఉన్నప్పుడు అవకాశం రాలే. నర్సంపేట నియోజకవర్గంలో ఇప్పటి వరకు మినిస్టర్ అనేది అవకాశం లేదు కాబట్టి అది తెలియజెప్పాం. తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తు పైన, అంటే చేతు గుర్తు 1978 ఆ రోజు చేతు గుర్తు వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు 2 పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇండిపెండెంట్ గెలిచాను, కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన గెలిచాను. కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ 78 నుంచి ఇప్పటి వరకు దాన్ని ఏదైతే కాంగ్రెస్ పార్టీ కాన్స్టిట్యూన్సీగా ఏర్పాటు చేయగలిగిన కాబట్టి అవకాశం ఇవ్వమని చెప్పి వాళ్ళకి తెలియజేశాం. కాబట్టి వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకుంటే దానికి మనం ఉండాల్సింది తప్ప కోరుకోవడం తప్పులేదు, ఆశించడం తప్పులేదు. కానీ అది ఇచ్చేది నిర్ణయం వాళ్ళుగా ఇచ్చేది. చూడాల్సిందే, వేచి చూడాల్సిందే, అంతే. రేవంత్ రెడ్డి దొంతిమారెడ్డి మధ్యలో వైరం ఉందా? ఆయనకు నాకేం వైరం? ఆయన ముఖ్యమంత్రి, నేను ఎమ్మెల్యేని, నాకు ఆయనకు వైరం ఎక్కడిది? వరంగల్కి వచ్చినప్పుడు కలవలేని పరిస్థితి ఏర్పడింది, దొంతిమారెడ్డి వైరమే ఇక్కడ బయటపడింది అని చెప్పేసి ప్రచారాలు కొనసాగుతున్నాయి. దానికి మీరేమంటారు? అవన్నీ దుష్ప్రచారాలు, అన్ని దుష్ప్రచారాలు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారికి మాధవరెడ్డికి ఎటువంటి ఏది ద్వేషం లేదు, ఏది కోపం లేదు, లేకపోతే దూరం లేదు, అదేం లేదు. ఆయన మా ముఖ్యమంత్రి, నేను కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యుని. కలిసే సమయంలో వెళ్తాం, వీళ్ళ అవకాశం ఉన్నప్పుడు వెళ్తాం, అవకాశం లేనప్పుడు పోలేము తప్ప వాళ్ళు ఏదో తెలిసి తెలవక ఆ మీడియాలో అపోహలు అవన్నీ రాయడం తప్ప ఏం లేదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. రేపు నియోజకవర్గానికి డబ్బులు నిధులు విడుదల చేయాలంటే మీరు సీఎం రేవంత్ రెడ్డి గారిని కలిసే అవకాశాలు ఉంటాయి. ఎస్, అవకాశం అవసరం ఉన్నప్పుడు, అవకాశం ఉన్నప్పుడు తప్పకుండా కలుస్తాం, తెస్తాం, దాంట్లో ఇబ్బంది ఏం లేదు. ఇప్పటికీ మాకు కొరత ఏం లేదు నిధులు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్ని వర్గాల వారు రిప్రజెంట్ చేయొచ్చు. ప్రజలు ఏదైతే ప్రజా ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం, డెమోక్రసీ, ప్రజలతో ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ వాళ్ళం మేం కానీ మిగిలిన వాళ్ళు కానీ ఓ ప్రతిపాదన ఇచ్చి ఇది కావాలంటే తప్పకుండా ప్రభుత్వం మంజూరిస్తుంది. ప్రభుత్వం మంజూరిచ్చి ఆ పనులు ప్రజలకు చేస్తుంది. కాబట్టి మాకు కూడా తప్పకుండా ముఖ్యమంత్రి కానీ, దానికి సంబంధించిన శాఖ మంత్రి కానీ, అధికారులు కానీ మేము పంపించిన ప్రతి ఒక్క ప్రతిపాదన పరిశీలించి పూర్తి స్థాయిలో, అంటే మేము పంపించే ప్రతిపాదనలన్నీ కూడా ప్రభుత్వం ఆమోదించి ఇచ్చే స్థాయిలో అవి ప్రతిపాదించి పంపుతాం. ఇక్కడ వైబుల్ లేకుండా ఏదో ప్రతిపాదన పంపుతున్నా ప్రభుత్వ చేదా అని ఏది ప్రతిపక్షాలు పంపినట్టు కాదు. ప్రజలకి ఇది అవసరమా లేదా, ఇన్ని సంవత్సరాల నుంచి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి ఆ ప్రభుత్వం పనిచేసేది కాంగ్రెస్ ప్రభుత్వం. కాబట్టి తప్పకుండా అన్ని పనులు జరుగుతాయి, అన్ని శాఖల నుంచి నిధులు వస్తాయి. సమర్థవంతంగా నర్సంపేట నియోజకవర్గాన్ని అగ్రగామిగా అభివృద్ధిలో, సంక్షేమంలో అన్నింటిలో కూడా ముందుస్తా, దాంట్లో సందేహం లేదు. మీరు ఏమి అపోహలు ఉండాల్సిన అవసరం లేదు. పక్కా అభివృద్ధి, సంక్షేమం 100% జరుగుద్ది. రైట్. ఇంటి మాధవరెడ్డి గారు అయితే ఈ విధంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉన్నది. ప్రస్తుతంగా రాష్ట్ర వ్యాప్తంగా సీఎం రేవంత్ రెడ్డి అన్ని నియోజకవర్గాల్లో పూర్తి స్థాయిగా అభివృద్ధి బాటే ముందుకు వెళ్తున్న నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ నినాదాలు, కాంగ్రెస్ పార్టీ ధ్యేయంతోనే కూడా నేను కూడా ముందుకెళ్తానని చెప్పేసి చెప్తున్నారు ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో 99 టీవీ శ్రీధర్, వరంగల్.